టడా హలో పీపుల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే నాకు పార్సల్ వచ్చిందనమాట ఇండియా నుండి. సో ఇది పార్సల్. సో ఈ పార్సల్ ఎందుకు వచ్చింది అంటే నేను వచ్చి జస్ట్ ఇండియా నుంచి 3 వీక్స్ అయిందనమాట. స్టిల్ ఎందుకు వచ్చిందంటే విజయ్ సంక్రాంతికి రాలేదు. సో మమ్మీ వాళ్ళు ఫుడ్ అండ్ కొన్ని క్లోత్స్ పంపారు. సో అవి ఓపెన్ చేస్తున్నా. అండ్ కొరియర్ డీటెయిల్స్కి వస్తే ఏంటంటే ఈ కొరియర్ వచ్చేసి కొరియర్ వాలా అనమాట. సో ఓపెన్ చేసుకుంటూ చెప్తా దీని ప్రైస్ అంతా, ఎన్ని డేస్ పట్టింది బ్రిస్బెన్ రావడానికి అంతా. సో ఎస్, ఇవాళ నా వ్లాగ్లో నా డాటర్ అనమాట ఐషు. సో తను కూడా ఉంది వ్లాగ్లో. సో లెట్స్ ఓపెన్ దిస్. సో ఇదనమాట. సో ఫస్ట్ టైం నేను ఒక పార్సల్ ఓపెన్ చేసుకుంటూ వ్లాగ్ చేస్తున్నా. సో ఇదేంటంటే కొన్ని ఫస్ట్ మాకు బట్టల కవర్ అనమాట. లైక్ ఒక బాక్స్ మొత్తం డ్రెస్సెస్ వచ్చాయి, ఒక బాక్స్ మొత్తం ఫుడ్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఈ బాక్స్లో మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇదేంటంటే మొన్న ఇండియా వెళ్ళినప్పుడే స్టిచ్ చేయించుకుంది ఐషు ఆల్రెడీ. సో అవి నేను తీసుకురాలేదన్నమాట, అవి వచ్చాయి కొరియర్లో. ఏంటంటే ఎల్లో కలర్ ఒక కలంకారీ ఫ్రాక్ అనమాట. ఇట్స్ లైక్ లెహంగా. సో ఇదేంటంటే బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ మెటీరియల్ అనేది. సో దీనికి ఏంటంటే క్యాన్ వేసి స్టిచ్ చేయించాము. సో ఇదేంటంటే అది వేసుకున్నప్పుడు డెఫినెట్గా నేను వీడియో అయితే తీస్తాను. అండ్ ఇది ఇంకొక డ్రెస్ అనమాట. ఇదేంటంటే బ్లాక్ అండ్ క్రీమ్ డ్రెస్. యాక్చువల్గా ఇది ఇండియాలో ఒక అకేషన్ కింద తీసుకున్నాము, బట్ అదైతే వేసుకోలేదు. సో దానికి మమ్మీ ఇప్పుడు దుపట్టా చేసి ఇలా తీసుకొని పంపిందనమాట. సో ఇది డెఫినెట్గా ఆస్ట్రేలియాలో ఏదైనా మంచి అకేషన్కి అయితే వేసేయాలి, ఎందుకంటే ఐషు త్వరగా పొడుగైపోతుంది. సో డ్రెస్సెస్ పనికిరావు అనమాట. సో డెఫినెట్గా వేసేస్తా. సో ఇంకా నెక్స్ట్ ఇవి ఏంటంటే ఇవి ఫ్లవర్స్ అనమాట. ఇవి మొన్న తిరుపతి వెళ్ళాం కదా, తిరుపతి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఐరా గుండు కోసమని తిరుపతి వెళ్ళాము. అండ్ ఐరాకి పోగులు కూడా కుట్టించాము. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఫ్లవర్స్ తీసుకున్నా అనమాట. ఇవి ఏంటంటే 100కి 5 ఫ్లవర్స్ అలా ఇచ్చారు. సో అన్ని కలర్స్ తీసుకున్నా, ఎందుకంటే నాకు ఊర్లీస్లో అలా వేయడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా చీప్ అనిపించింది. అండ్ నేను యాక్చువల్గా ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ నేను ఐషువి మర్చిపోయి వచ్చానమాట, నాకు వెయిట్ లెక్క. అవి కొన్ని నైట్ డ్రెస్సెస్, అవి డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా మర్చిపోయి వచ్చాము. సో అవి కూడా వేసిందనమాట ఈ బాక్స్లోనే. ఇంకా ఏంటంటే ఐషువి కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా వచ్చాయన్నమాట. ఇవి మొన్న బార్సాలకు వేసుకున్న పెద్ద లెహెంగాస్, దాని ఫ్రాక్స్ అన్నీ వచ్చాయి. సో ఇవేంటంటే ఇవి దాని బట్టలు అనమాట. ఐషువి ఇలా వచ్చాయి. అప్పుడు నా వాయిస్ సరిగ్గా రాలేదనమాట, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇదంతా వాయిస్ రికార్డ్ అయింది ఆల్రెడీ. ఇదన్నమాట. సో ఇది వచ్చేసి పెయిర్ వచ్చింది. సో ఇలా పెయిర్ అనమాట. ఈ రెండు తీసుకొచ్చుకున్నా. సో యాక్చువల్గా ఇది హైదరాబాద్లోనే కొన్నామన్నమాట, బట్ ఏంటంటే అప్పుడు నాకు వెయిట్ లేక తీసుకురాలేదు. సో ఇవి వచ్చాయన్నమాట. సో ఇది నాకు వచ్చేసి పెయిర్ 1600 రూపీస్ పడింది ఈ పెయిర్. సో ఇలా ఉంటుందన్నమాట రెండు. సో ఇలా తీసుకున్నా. ఇదన్నమాట. ఇవి వచ్చేసి నా పార్టీ డ్రెస్సెస్. సో ఇది వచ్చేసి నా పార్టీ డ్రెస్సెస్ అనమాట. ఇదొకటి. ఇది వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్. సో ఇదన్నమాట డ్రెస్. సో నాకు ఎక్కువ వెస్ట్రన్ వేర్ కన్నా నాకు ఇలా ట్రెడిషనల్ వేర్ అంటే నచ్చుతుంది, బికాస్ నాకు సెట్ అవుతాయి. సో మొన్న వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ తిరుపతి, శ్రీశైలం అటు వెళ్ళినప్పుడు కూడా చాలా డ్రెస్సెస్ కొనుక్కున్నా, అకేషన్స్ ఉన్నాయని. సో అవన్నమాట ఇవి. సో ఇదొకటి. సో ఇవన్నీ వేసుకున్నప్పుడు డెఫినెట్గా చూపిస్తా. సో దానికి వచ్చేసి ఇలా ఆర్గాన్జా చున్నీ దుపట్టా వచ్చిందనమాట. సో ఇలా తీసుకున్నాను. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది ఒక డ్రెస్, జస్ట్ టాప్ అండ్ దుపట్టా వచ్చింది. దీనికి లెగ్గిన్ ఆల్రెడీ నా దగ్గర లెగ్గిన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే నేను మొన్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళానమాట వచ్చే ముందు, అక్కడ తీసుకున్నాం ఇవి. ఇవి వచ్చేసి పోచంపల్లి కాటన్ టాప్స్ ఇవి. సో నెక్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. లైక్
సో నెక్ వచ్చేసి ఇలా ఉన్నాయి. లైక్ ఎప్పుడన్నా జీన్స్ మీద కన్నా లేకపోతే ఏదన్నా మంచి కలంకారీ దుపట్టా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందని తీసుకున్నా. యాక్చువల్గా నేను మా చెల్లి 2 తీసుకున్నాము. నాకు తెలిసి మొత్తం నాకే పంపించినట్టున్నారు, 3 నాకే వచ్చాయి. మరి మా చెల్లి ఉంచుకోలేదు, ఎందుకు ఉంచుకోలేదో తెలీదు. సో అదనమాట. ఇందులో కారం, ఇది కారం పౌడర్, ఇది కూడా మా డాడీ రైటింగ్ కారం. మసాలా పౌడర్. సో నెక్స్ట్ వచ్చేసి శారీస్ వచ్చాయి. సో ఇలా శారీస్ పంపారు, ఇందులో శారీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ ఇది వచ్చేసి నా పెట్టికోట్. ఇదొక శారీ. సో ఈ శారీస్ని నేను కట్టుకున్నప్పుడే వ్లాగ్ లాగా చేస్తాను, బికాస్ ఇప్పుడు అంతా అన్నీ ఓపెన్ చేయట్లా. సో ఇదొక శారీ అన్నమాట. సో ఇదొక శారీ, ఇది కొంచెం పట్టుచీర పంపారు. సో నెక్స్ట్ ఇది చూద్దాం. ఇదేదో స్నాక్స్, స్నాక్స్. ఓ ఇది ఓపెన్ చేస్తా, ఏంటో లాస్ట్కి ఓపెన్ చేస్తా. ఓకే. సో ఇది ఇంకోటి అనమాట. ఇవి కూడా శారీసే. యాక్చువల్గా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఈ శారీ వచ్చిందనమాట. ఇది కొత్త శారీ, కలంకారీ శారీ అనమాట. ఇది మొత్తం రెడ్ కలర్ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించారు. సో ఇది ఏంటంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా ముందు బెల్ట్ జిప్ అది వచ్చి చేయించుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి నైస్ బ్యూటిఫుల్ కలంకారీ శారీ కోట్. సో అదనమాట బట్టలు. సో నో సో ఇది 1, ఇదొక సిల్వర్ సెట్, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. అండ్ ఇదొకటి. పాప మా మమ్మీ దగ్గర వీటికి మ్యాచింగ్ టాప్స్ ఉండవు అనమాట. సో ఓన్లీ ఇవే పంపిస్తుంది మోస్ట్లీ. బట్ ఇవి వచ్చాయి క్యూట్గా ఇలా. సో దీనికి వచ్చేసి ఇలా ఉందన్నమాట, చిన్న వినాయకుడు. సో ఎప్పుడు ఇలానే పంపిస్తుంది మమ్మీ. ఇలా ఇవి వచ్చేసి కొంచెం బీడ్స్ అన్నమాట. సో ఇవి ఉన్నాయి ఇందులో. సో ఇదొక శారీ, బ్లాక్ శారీ, దానికి ఇలాంటి బ్లౌజ్. ఒక బాక్స్ అయిపోయిందనమాట. ఇవి కంప్లీట్ ఈ బాక్స్ అంతా బట్టలే ఉన్నాయి. అంటే అన్ని కొత్తవేం కాదు, కొన్ని యూజ్డ్ కూడా ఉన్నాయన్నమాట. యూజ్డ్ క్లోత్స్ లైక్ ఐషు నైట్ డ్రెస్సెస్ లాంటివి అలాంటివి ఉన్నాయి. స్నాక్స్ ఇవన్నీ అవే జీడిపప్పు వచ్చి తింటావా? సో ఇది ఓపెన్ చేయనా నేను? ఇది నేను మొన్న శిల్పారామంలో కొనుక్కున్నా. బట్ ఆ వ్లాగ్ ఎవరు ఎక్కువ మంది చూడలేదు. ఒక మ్యాక్సిమం 200 మెంబర్సే చూసారు. బట్ స్టిల్ ఐ ఆమ్ షోయింగ్ హియర్. టటడాయ్.
ఇదన్నమాట నేను కొనుక్కుంది. యాక్చువల్గా ఇది ప్రాపర్ వుడ్, మ్యాంగో వుడ్ అంత సారీస్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫుడ్. ఇది ఐషు బాక్స్, ఐషుకి ఇష్టమైన బాక్స్ ఇది. కొరియర్ ఎంత పడింది అని ఆగు. సో యాక్చువల్గా ఏంటంటే కొరియర్ ఎప్పుడు ఆస్ట్రేలియాకి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. లైక్ అరౌండ్ 800 to 1100 కిలో పడిన రోజులు కూడా చాలా ఉన్నాయి. బట్ ఈసారి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ చాలా తగ్గాయి అనమాట. ఇది వచ్చేసి మాకు కేజీ 480 రూపీస్ పడింది. వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళే ప్యాక్ చేసుకొని ర్యాప్ చేసి తీసుకెళ్లారనమాట. బట్ ఏంటంటే ఇది మెల్బర్న్ 3 daysలో వచ్చేసింది మెల్బర్న్కి అయితే. బట్ మెల్బర్న్ టు బ్రిస్బెన్ రావడానికి ఇట్స్ అరౌండ్ లైక్ 10 days పట్టిందనమాట. బట్ స్టిల్ 45 kgs వచ్చేసి మాకు 18,000 రూపీస్ పడిందనమాట. చాలా తక్కువ. ఎప్పుడు ఇంత కాస్ట్ ఎప్పుడు అయితే ఇంత తక్కువకి పార్సల్ అనేది రాలేదు ఆస్ట్రేలియా నేను వచ్చినాక. కోవిడ్ ముందు అంతే, తర్వాత అంతే. ఫస్ట్ టైం కిలో 480 రూపీస్. ఇప్పుడు ఎవరైనా కొరియర్ ఛార్జెస్ వేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా వేసుకోండి, కొరియర్ ఏమన్నా ఉంటే. ఇక్కడే ఎక్కడ అది నెయిల్ పాలిష్, అది నెయిల్ పాలిష్. ఓకే, కొరియర్ ఏమైనా వేసుకోవాలంటే డెఫినెట్గా వేసుకోండి, చాలా చీప్గా ఉంది. అలా అని ఏం లేకపోతే వేసుకోకండి. బట్ ఏమైనా అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఫెడెక్స్ అనమాట ఇది కొరియర్ వాళ్ళ. మళ్ళీ వీళ్ళు ఫెడెక్స్లోనే వేసినట్టున్నారు, బట్ ఇదైతే కొరియర్ వాళ్ళ. నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇదైతే ఇలా కొరియర్ వాళ్ళ అని ఉందన్నమాట, కొరియర్ వాళ్ళ ఎక్స్ప్రెస్. వీ బ్రింగ్ ఇండియా టు యువర్ హోమ్. చాలా తక్కువ ప్రైస్గా ఉంది. వీళ్ళ ఫోన్ నెంబర్ కావాలంటే ఇక్కడ ఉంది, ఫోన్ నెంబర్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళు నాకు తెలిసి ఇది ఫెడెక్స్ ఇంటర్లింక్డ్ అనుకుంటా. 480 రూపీస్ పడింది. ఇఫ్ యూ వాంట్ చెక్ విత్ దెమ్. సో అలా ఉందండి. మ్యాంగో పికిల్, ఇది కూడా మ్యాంగో పికిలే. సేమ్ టమాటో పచ్చడి, టమాటో పికిల్, చెకోడీలు. చెకోడీలు ఇవి చెకోడి అనుకున్నా, చెకోడీలే. ఇది కూడా ఏదో స్నాక్స్. ఇవి అరిసెలు, అరిసెలు. ఇదేంటి ఆయిల్గా, ఇది కూడా అరిసెలు. అరిసెలు ఏంటిది? అరిసెలు అంటే స్వీట్స్. స్వీట్స్ ఇవేవో హాట్ హాట్ ఐటమ్. ఇంగువ పౌడర్, ఇంగువ. స్నాక్స్, స్నాక్స్. కారపూస ఇది. ఓయ్ అమ్మ, మళ్ళీ మ్యాంగో పికిల్. పండు మిరపకాయ పచ్చడి. ఇదేంటి? స్నాక్స్. సో ఇది స్నాక్స్. ఇది ఓపెన్ చేసి ప్లీజ్ టెల్ మీ ఇట్స్ హల్వా. దాదూస్ నుంచి వచ్చిన స్వీట్ బాక్స్ ఇది. ఇందులో ఏముందంటే మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం తిన్నాము, అయినా సరే స్టిల్ వీ డూ హ్యావ్ దట్ క్రేవింగ్స్. చూడండి, కరోనా పడింది నా కూతురు. సో ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. పల్లి అచ్చు, పల్లి అచ్చు. ఏంటది? పల్లీలా? కాదు, ఐ విల్ షో యూ. ఏంటిది? ఈ పప్పు. అరిసెలు.
సో యాక్చువల్లీ సంక్రాంతికి అరిసెలు మాకు ఫేమస్ అనమాట. యాక్చువల్లీ సంక్రాంతి అనేది మాకు పెద్ద ఫెస్టివల్. సో ఈసారి ఎస్పెషల్లీ విజయ్ రాలేదు కాబట్టే పంపారు. బికాస్ ఇవన్నీ నేను ఆల్రెడీ మొన్న తినొచ్చాను. పాపం విజయ్ రాలేదు అన్నట్టే ఇవన్నీ స్వీట్స్ స్నాక్స్ అనమాట. ఇది ఓపెన్ చేస్తా. ఇవి చెకోడీలు. చెకోడీలు యాక్చువల్గా ఇప్పుడు ఏమి ఓపెన్ చేయట్లేదు బికాస్ ఆల్రెడీ ఇది డిన్నర్ టైం అనమాట. సో మమ్మీ నాకు ఆల్రెడీ చాలా మామిడికాయ పచ్చడి పంపింది. చాలా మామిడికాయ పచ్చడి పంపిందనమాట. సో ఇప్పుడు డిన్నర్కి మేము ముద్దపప్పు చేసుకుంటున్నాం. ముద్దపప్పు మామిడికాయ పచ్చడి తిందామని. అండ్ ఇప్పుడు పండుమిరపకాయల సీజన్ అనమాట ఆంధ్రాలో. సో పండుమిరపకాయలు వచ్చాయన్నమాట. సో పండుమిరపకాయ చట్నీ కూడా వచ్చింది నాకు. యాక్చువల్గా నేను వచ్చినప్పుడే పండుమిరపకాయ తొక్కు పంపించారు నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు నుంచి. సో ఆ తొక్కుని కొంచెం టమాటోస్ యాడ్ చేసి చట్నీ చేసి పంపిందనమాట. సో ఇవన్నీ ఏం తినను, జస్ట్ సర్దేస్తా అంతే. యాక్చువల్గా ఓపెన్ చేయొద్దు అనుకున్నా, బట్ ఏంటంటే ఆల్రెడీ పార్సల్ వేసి 10 days అయిందనమాట. సో ఇందులో మోస్ట్లీ ఏవి మిల్క్ స్వీట్స్ ఏమీ లేవు. బట్ ఏమైనా ఫ్రెష్నెస్గా ఉండవేమో, పాడైపోతాయేమో అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. స్నాక్స్ అన్ని ఒకసారి ఓపెన్ చేసి నీట్గా సర్దేస్తాను అనమాట. సో ఇవి మురుకులు, కారపూస. సో ఇది బూందీ. సో అంతే, స్నాక్స్ ఇంకేం లేవు. ఇంగువ. మీకు క్వశ్చన్ తెలుసా, నాకు పెళ్ళి 8 years అయింది. నేను 8 yearsలో ఎప్పుడూ ఆస్ట్రేలియాలో ఈ ఇంగు కొనుక్కోలేదు. ఎప్పుడు నాకు ఇలానే 2 డబ్బాలు పంపిస్తుంది అనమాట మా మమ్మీ. ఇది ఒకటి అయిపోకముందే ఇంకొక 2 వస్తాయి ఆల్రెడీ. నేను ఎక్కువ ఇంగువ వాడను, బట్ మళ్ళీ 2 వచ్చాయి. అబ్బా నీకు చూపిస్తా, సర్ప్రైజ్. అల్లుడికి పంపించారు. రా రా టడా. మా ఆవిడ అరాచకాలు, మా మావయ్య అమాయకత్వాల. యాక్చువల్లీ తెలుసా, ఈసారి పీతాంబరి రాలేదు. నాకు ఎప్పుడు వచ్చే వాటిలో పీతాంబరి, స్టీల్ పీసు, ఈ ఇంగు డబ్బాలు మాత్రం మస్ట్ మ్యాండేటరీ. బట్ ఈసారి ఎట్లనో పీతాంబరి అను స్టీల్ పీస్ మిస్ అయిపోయింది. సో అనమాట. ఇంక ఇవన్నీ కారాలు, పచ్చళ్ళు ఇవైతే అస్సలు ఓపెన్ చేయను ఇప్పుడు నేను. బికాస్ నాకు వైట్ రైస్ పాడైపోయింది అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. సో ఇదనమాట. ఇంత మట్టికి 45 kgs అయిందనమాట. ఇందులో స్నాక్స్, స్వీట్స్, పచ్చళ్ళు, కారాలు, బట్టలు అంతా కలిపి 45 kgs అయింది. నాకు తెలిసి ఇందులో ఏమీ తీయలేదు, అన్నీ వచ్చాయి. యూజువల్లీ కారం తీసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు కారం ఏం తీయలేదు, అన్నీ వచ్చాయి. ఈవెన్ బాక్స్ కూడా ఏమీ ప్యాక్ ఓపెన్ చేసినట్టయితే ఏం లేదు. హైదరాబాద్లో ఎలా అయితే వేసారో ఫ్రెష్గా అలానే వచ్చాయి. నాకు తెలిసి కస్టమ్స్ వాళ్ళు కానీ, డ్యూటీ ఫ్రీ వాళ్ళు కానీ, ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు కానీ ఏమీ ఓపెన్ చేయలేదు. సో నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. చాలా రేట్స్ తక్కువగా ఉన్నాయి అన్నమాట. జస్ట్ 480 rupees per kg. సో మీకు అవసరం ఉంటే తెప్పించుకోండి, ఇట్స్ ఎ గుడ్ థింగ్.
సో ఇంకేముంది మంచిగా ఒక కంటైనర్లో ఇలా పచ్చడి ఇంత వేసేసుకుంటా. సో ఇదేంటంటే ఒకటే ఓపెన్ చేస్తాను అనమాట. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. సో ఇది అయిపోయినాక ఇంకొకటి ఓపెన్ చేస్తాను అనమాట. సో ఇంకేముంది మంచిగా కుక్కర్లో ముద్దపప్పు పెట్టుకున్నాము అండ్ నెయ్యి వేసుకున్నాము అండ్ ఇంకేముంది తినేయడమే. సో yes, that is all for today. So if you like the video, please do like, share and subscribe, and definitely parcels కావాలంటే వేసుకోండి. Thank you.